తమిళనాడులో రాజకీయాల్లో విజయ్ మీద నమ్మకం కోల్పోతున్నట్టున్నారు. విజయ్ వెనకాల చేరడానికి సంబంధించి సినిమా వాళ్ళతో పార్టీలతో అదో పెద్ద సమస్య ఉంటుంది కాబట్టి ఓ పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం, ఓపీఎస్, పన్నీర్ సెల్వం ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేశాడు. జయలలిత జైలుకి వెళ్ళినప్పుడు ఆమె కాళ్ళకి దండం పెట్టి ఆమె కోసం ఒక కుర్చీ పెట్టి ఆ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని పరిపాలించేవాడు ఓపీఎస్. తర్వాత కాలంలో జయలలిత సీరియస్గా ఇంజూర్ అయిన ఇదే హాస్పిటల్ పాలైనప్పుడు మాత్రం పళనిస్వామి అప్పుడున్నాడు. పన్నీర్ సెల్వంని 2 సార్లు ఆవిడ సీఎం చేసింది. అందుకనే నేనే పార్టీకి వారసుని, జయలలిత వారసుని అని పన్నీర్ సెల్వం అనుకుంటే నన్ను చివరిలో పెట్టింది కాబట్టి నేనే నా సీఎం అని చెప్పేసి ఇది నేనే వారసుని పళనిస్వామి అనుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్యన గొడవ వచ్చింది. శశికళ పళనిస్వామి వెనకాల, పన్నీర్ సెల్వం వెనకాల ఉంటాం, అసలు వీళ్ళిద్దరిని తొక్కేసేద్దామని ఆవిడనుకుని అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. తర్వాత శశికళని బీజేపీ తొక్కేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు పోటీ పడ్డారు. దాంతో మొన్న మధ్యన ఓపీఎస్ని సస్పెండ్ చేయడం, ఓపీఎస్ సొంత పార్టీ పెట్టుకోవడం, వెళ్ళి విజయ్తో కలుస్తున్నారని చెప్పుకురావడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు ఎన్డీఏలోకి చేరతానని ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే ఏఐఏడిఎంకేకి సంబంధించి ఓపీఎస్, డిఎండికే అలాగే మిగతా వాళ్ళు 1 by 1 జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే டிடிவி தினகரன் கூட ஜாயின் ஆயினటువంటి நேபథ్యం. இந்த சூழ்ச்சிகள் எல்லாம் முறியடித்து அனைத்து இந்திய அண்ணா முன்னேற்ற கழகத்துடைய அடிப்படை உரிமைகளை மீட்டெடுப்பதற்காகத்தான் இந்த கழகம் உருவாக்கப்பட்டிருக்கிறது என்பதையும், எங்களுடைய நோக்கம் சட்ட போராட்டம் நடத்தி அந்த உரிமைகளை மீட்டு தருவதுதான் எங்களுடைய நோக்கமாக இருந்திருக்கிறது, இந்த வரை இருக்கிறது என்பதையும், தேர்தலில் தனி கட்சி துவங்குவதோ இல்லை என்றும், தேர்தலில் போட்டியிடுகின்ற முடிவினை இன்னும் நாங்கள் எடுக்கவில்லை என்பதும், అனைత్ ఇండియా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏఐఏడిఎంకేతోనే ఉందామంటున్నారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉంటారు. కావాల్సిందల్లా పళనిస్వామి పిలవటం.